చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ వందనాలు. ప్రభు అనుగ్రహించిన మహాకృపను బట్టి మనం ప్రతిరోజు కీర్తన ధ్యానం చేస్తున్నాం. ప్రతి శనివారం మాత్రం తెస్సలోనికైలకు రాసిన పత్రికని ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలం 4వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకున్నాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఇది గత వారం కూడా మనం విన్నాం. 3వ వచనంలో మనం చూస్తున్నట్లుగా మీరు పరిశుద్ధులు ఒకటే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. మనం నిన్న ఉదయం, నిన్న రాత్రి, మొన్న రాత్రి మనం విన్నట్లుగా అపోస్తులుని ఆజ్ఞ ఇది, లేదా అపోస్తులుని ద్వారా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. జారత్వమునకు దూరంగా ఉండండి, లేదా అపవిత్రులుగా ఉండొద్దు అని 7వ వచనంలో మనం చూస్తున్నాం. అపవిత్రులుగా ఉండవద్దు. అలాగే 6వ వచనంలో సహోదరుణ్ణి మోసం చేయొద్దు అనే మాట. అలాగే 4వ వచనంలో కామాభిలాషయందు కాక అనే మాట. అలాగే 3వ వచనంలో జారత్వానికి దూరంగా ఉండండి అనే మాట. ఇవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఉన్నాయి. స్పీడ్గా వీడియోస్ ఆన్ చేయండి అందరూ. చెప్పిన వాళ్ళు తప్ప అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఇవి దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 కమాండ్మెంట్స్లోనే కాదు, అపోస్తుడైన పౌలు ఇది ఆజ్ఞాపించక ముందే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన కమాండ్మెంట్స్లో కూడా పొరుగువానిది ఏది ఆశించవద్దని, వ్యభిచరించవద్దని ఈ ఆజ్ఞ ఉంది. కానీ మనం వింటున్నట్లుగా దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలో పరిశుద్ధంగా ఉండండి అనేది పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబడటానికి, లేదా నీతిమంతులుగా తీర్చబడటానికి ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఇక్కడ పౌలు ఎవరికి రాస్తున్నాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో తెస్సలోనికైల సంఘము అన్నాడు. సంఘము అనగా ఎవరంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులుగా ఉండండి అనేది, పరిశుద్ధంగా ఉండండి అనేది పరిశుద్ధులు అవటానికి కాదు, అంటే దేవుని ఎదుటి పరిశుద్ధత కొరకు కాదు. ఈ విషయాలు మీకు తెలుసు. అయితే నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలకి అపోస్తులని ద్వారా ప్రభు చెప్తున్న ఆజ్ఞకి తేడా. మరలా జ్ఞాపకం చేసుకుందాం. పాపం చేయవద్దనేది మోషే చెప్పాడు. అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అభిషేకం చెప్తుంది. అపోస్తులత్వం అంటే అర్థం ఏంటంటే అభిషేకం. దయానందరావు అన్న వీడియో ఆన్ చేయలేదు, శ్యాంబాబు అన్న మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు. నేను చెప్తున్నాను, మీరు ఇంకా రాలేదు, వీడియోలు ఆన్ చేసుకోలేదు. కాలేబ్ గారు, గోవింద్ గారు, ఆనంద్ అన్న చిక్కాల, మీరు టైం ఎంత అయింది చూడండి, 6 దాటిపోయింది. మీరు ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు. జూమ్ మీటింగ్ అంటే మీకు శ్రద్ధ లేదా? చూడండి, దైవ గ్రంథంలో మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞయే మరల ఇక్కడ అభిషేకం మాట్లాడుతుంది అనమాట, లేదా అపోస్తులత్వం మాట్లాడుతుంది. జకరియా గారు, హోప్ నెంబర్ 17. మనం ఈ విషయాన్ని గమనించాలి. అభిషేకము చెప్తున్న మాటకిని ఆజ్ఞ చెప్తున్న మాటకి తేడా ఏంటంటే, ఆజ్ఞ చెప్పేటప్పుడేమో మీరు పరిశుద్ధంగా ఉండకపోతే నరకానికి వెళ్ళిపోతారని భావం ఉంటుంది అందులో. అదే అభిషేకం చెప్తున్న దానిలో ఏముంటుందంటే, మీరు పరిశుద్ధంగా ఉండకపోతే మీరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉండరు అనేది ఉంటుంది.
సో ఇదే నేను ఉదయం విన్నాము, మరలా రాత్రి విన్నాము, తిరిగి ఉదయం మరలా మనకు ప్రభు ఈ వర్తమానం తెచ్చాడు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. యాక్ట్ 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవులతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చటకు జీవవాక్యమును తీసుకున్నవాడు ఇతడే. ఇతనికి రైట్. ఇక్కడ సీనాయి పర్వతం మీద జీవవాక్యములు తీసుకున్నవాడు, అనగా 10 ఆజ్ఞలు తీసుకున్నవాడు. ఈ 10 ఆజ్ఞలు తీసుకున్నవాడు ఏం చెప్పాడు? 37వ వచనంలో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును అన్నాడు కదా. ప్రవక్త అంటే అర్థం ఏంటి? అభిషేకం. 10 ఆజ్ఞలు అంటే అభిషేకం కాదు. పాపం చేయవద్దు అనేది 10 ఆజ్ఞలు చెప్తాయి, పాపం చేయవద్దు అనేది అభిషేకం చెప్తుంది. పాపం చేయవద్దని ఆజ్ఞలు చెప్పినప్పుడేమో, పాపం చేయకుండా ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు, లేదా నీతిమంతుడు అవుతావు, లేదా పరిశుద్ధుడు అవుతావు, లేదా కుమారుడు అవుతావు, దేవుని వాడు అవుతావు అని చెప్తుంది. కానీ ప్రవక్త చెప్తే పాపం చేస్తే నువ్వు ఈ ఏర్పాట్లో ఉండకుండా వెలివేయబడతావు అని చెప్తుంది. అదే మాట మనం 3వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. మోషే చెప్పాడు ఈ మాట, ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఏ ప్రజలు వీళ్ళు? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తక్కువైనట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనా దీని సంతానం అనబడును. రైట్. 10వ వచనం. అయితే అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగా నిలకడగా నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడలు చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెకు చెప్పాడు. ఈ 3 వచనాలు మనం పరిశీలించినప్పుడు ప్రజలలో ఉండకుండా కొట్టివేయబడతారంటే ఈ ప్రజలు అన్నమాట. ఏ ప్రజలు? ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు అన్నాడు చూసారా. ఇశ్రాయేలీలు కాకుండా పోయిన వారు కొట్టివేయబడిన ప్రజలు. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరు పిల్లలు కారు అన్నాడు. ఆ పిల్లలు కారు అనే ప్రజలు కొట్టివేయబడ్డారు. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాగ్దాన సంబంధులే. వాగ్దాన సంబంధులు కాని వారందరూ, ధర్మశాస్త్ర సంబంధులందరూ కొట్టివేయబడ్డారు. వాళ్ళందరూ ప్రజల నుంచి కొట్టివేయబడటానికి కారణం ధర్మశాస్త్రం కాదు, వారు ప్రవక్త మాట వినలేదు. సో ప్రవక్త మాట ఏంటి? ప్రవక్త మాట ఏంటి చూద్దాం రండి. సో మోషే కేవలం 10 కమాండ్మెంట్స్ ఇచ్చిన వాడు మాత్రమే కాదు, మోషే ఒక ప్రవక్త. ఎందుకంటే దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయించాడు. అందులో మోషే ప్రవక్తగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఉదాహరణకి అసలు నా వంటి ఒక ప్రవక్త వస్తాడని చెప్పడం కూడా ప్రవక్త మాటే. సో ఈ ప్రవక్త మోషే ఏం చెప్పాడు? సంఖ్యాకాండం ఒకసారి చూడండి, 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుతురు, మీరు సాగిపోకుడి. రైట్. మోషే ఏం చెప్పాడు వాళ్ళకంటే, కొనసాగదు, అది మీరు సాగిపోవద్దు అని చెప్పాడు. ప్రవక్త మాట వినని వారు ఏమయ్యారు? 45వ వచనం. హోర్మా అంటే అర్థం వారు నిర్మూలన చేయబడ్డారు, కొట్టివేయబడ్డారు. కాబట్టి పాపం చేయవద్దని ఆజ్ఞలు చెప్పటం వేరు, ప్రవక్త చెప్పటం వేరు. ఆజ్ఞలు చెప్పటం వేరు, అభిషేకం చెప్పటం వేరు. ఆజ్ఞలు చెప్పినప్పుడేమో నరకానికి వెళ్ళిపోతావు అనే భయం కలుగుతుంది, కానీ అభిషేకం చెప్పినప్పుడు మాత్రం
దేవుని ఏర్పాట్లో నుంచి కొట్టివేయబడతామనే భయం కలగాలి. ఈ భయం మంచిదే, ఎందుకంటే ఈ భయం హెబ్రీ పత్రికలో రాశాడు. చదువుతారండి 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో వచనం 17 చూడండి. 17. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించరు, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు వారి అవయములు అరణ్యంలో రాలిపోయాను. రైట్. ఇక్కడ పాపము చేసిన వారు అని ఆరోపిస్తుంది ఎవరు? ప్రవక్త. 10 ఆజ్ఞలు కాదు, ఎందుకంటే 10 ఆజ్ఞలు విశ్రాంతిని విచారించవు, ప్రవక్త విచారిస్తాడు. కాబట్టి ఇక్కడ పాపం చేస్తున్నారు అని ఆరోపించేది ప్రవక్త. పాపం చేసిన వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. 10 కమాండ్మెంట్స్ రెస్ట్ను గుర్చిన వాగ్దానం కాదు. అందుచేత మీరు పాపం చేయవద్దనగానే ధర్మశాస్త్రం చెప్తున్నాడు అని అనేవాళ్ళందరూ కూడా ప్రవక్తను దూషిస్తున్నారు, అభిషేకాన్ని దూషిస్తున్నారు. అంటే ఇప్పుడు అపోస్తుడైన పౌలు పాపం చేయొద్దన్న ప్రతిసారి అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రం అనా? ఇట్లా కాదు. ఇక్కడ నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు చూసారా, 3:11. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని ఏర్పాటు. ప్రతి తరంలో లేకపోతే ప్రతి కాలంలో కూడా ఆయన తన సువార్త బయటికి తీసుకెళ్ళటానికి, తానేమై ఉన్నాడో బయలుపరుచుకోవటానికి, తను గూర్చిన వివరాలు తెలియపరచుకోవడానికి దేవుడు ఖచ్చితంగా ఆయన దగ్గర ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో, ఆ సంకల్పంలో నిలిచి ఉండాలంటే ప్రవక్త మాట వినాలి, అభిషేకం చెప్పేది వినాలి. లేదనంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. నా విశ్రాంతి అంటే ఆయన ఏర్పాటులో. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తక్కువనేమో అని భయం కలిగి ఉందాము. భయం ఉండాలి. నరకం వెళ్ళిపోతారు పాపం చేస్తే అనేది 10 ఆజ్ఞలు, అది అభిషేకం కాదు. పాపము చేస్తే మీరు దేవుని యొక్క విశ్రాంతిలోంచి తొలగిపోతారు అని చెప్పేది ఇది దేవుని భయం కలిగించే అభిషేకం. దేవుని విశ్రాంతిలో నిలిచి ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన. ఇక్కడ విశ్రాంతిలో నిలిచుంటే ఆటోమేటిక్గా సాక్ష్యం వెళ్ళిపోద్ది. ఈ దినాల్లో మనం ఎక్కువగా ఆలోచిస్తుంది దేని కొరకు? ఈ సాక్ష్యం అనేక మందికి వెళ్ళాలి. విశ్వాసం వల్ల కలిగే నీతి అంటే ఏంటి? విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటి? విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏంటి? 3 విషయాలు. తిమోతి 1:5. విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం నుండే ఉపదేశం బయటికి వెళ్ళాలి అని మనం ఆశపడుతున్నాం. కానీ సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిద్ది? ఎవరి ద్వారా వెళ్ళిద్ది? ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వారి ద్వారానే వెళ్తుంది. ఆయన విశ్రాంతిలో అంటే ఆయన ఏర్పాటు. మన మీద గింజ అన్ని ప్రాంతాలకు తిరిగేసి వాక్యం చెప్పేద్దంటే అవదు. ఆయన రూట్ మ్యాప్ వేసాడు, అందులోనే అవుతుంది. అపోస్తులు 1:8 ఏమన్నాడు? మీరు యెరూషలేములో యోదయ సమరయ గలిలయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉందిరా అన్నాడు. ఆయన వేసిన మ్యాప్లోనే పని జరిగింది. ఇప్పుడు కూడా ఆయనదే మ్యాప్, ఆయనదే ప్రణాళిక. మనం ఎలాగూ తెలియబడదాం, ఎలాగూ మనం ఏదో చేద్దామని అనుకుంటే మన వల్ల అవదు. అందుచేత మీరు ఆ ఏర్పాట్లో నుంచి వెళ్ళిపోతే మాత్రం మీ ద్వారా దేవుని పని జరగదు. దేవుని ఏర్పాట్లు ఉండాలంటే ఏం చేయాలా? ఆజ్ఞలు చెప్తున్నది అభిషేకం చెప్తుంది కాబట్టి అభిషేకాన్ని ఆజ్ఞలను దూషించకుండా, అభిషేకం కూడా పాపం చేయొద్దని చెప్తుంది. కానీ ఆజ్ఞలు చెప్పేటట్టు ఉండదు. ఆజ్ఞలు ఎలా చెప్తున్నాయి? ఇప్పుడు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఈ విధంగా 10 ఆజ్ఞలు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో నీ సహోదరుడు అనే మాటకు ఉండదు. ఎందుకంటే
10 ఆజ్ఞల్లో పొరుగువాడు మన సహోదరుడు అవ్వాలంటే దేవుడు మనకేమవ్వాలా? తండ్రి తండ్రి అవ్వాలి. కానీ 10 ఆజ్ఞల్లో దేవుడు తండ్రి అవడు. పాత నిబంధనలో దేవుడు తండ్రి అవడు. అందుకని వ్యభిచరించవద్దు అంటే నువ్వు నీతిమంతుడిగా అవటానికి వ్యభిచరించవద్దు అంటాడు. కానీ ఇక్కడ నీ సహోదరుడు నీ వల్ల మోసపోకూడదు కాబట్టి నువ్వు వ్యభిచరించొద్దు అన్నాడు. అభిషేకం చెప్పేదానికి ఆజ్ఞలు చెప్పేదానికి ఇంత తేడా ఉన్నా కూడా ఇదిగో మళ్ళీ బర్నబాస్ అన్న ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నాడు. ఆయన అభిషేకాన్ని దూషించేవాడు ఎయిర్పోర్ట్లో ఉండడు. ధర్మశాస్త్రం చెప్పేదానికి అభిషేకం చెప్పేదానికి తేడా ఉన్నా కూడా 8వ వచనం చూడండి. ఇప్పుడు 4వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు. ఉపేక్షించడం అంటే ఏంటి? ఇది కేవలం మనుషుడే చెప్తున్నాడు. ఎందుకంటే ఇది అభిషేకం చెప్పట్లేదు, లేదా ఇది క్రొత్త నిబంధన చెప్పట్లేదు. క్రొత్త నిబంధనలో పాపం చేయవద్దు అనేది చెప్పరు. అది మీ భ్రమ అంతే. సూడో గ్రేస్ ప్రేచర్స్ టీచింగ్స్ వింటే ఇట్లాంటి అభిప్రాయాలు వచ్చేది. అబద్ధపు కృప బోధలు ఉన్నాయి. ఆ బోధలు విన్న వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే పాపము చేయవద్దని చెప్పకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. పాపం చేయవద్దని చెప్తే ఏం జరిగిద్ది? పాపం చేయటమే కలిగిద్ది అనుకుంటున్నారు. అది భ్రమ. పాపం చేయవద్దని చెప్తే పాపం చేయటం కలగదు. పాపము చేయకుండా ఉండటం వల్ల నీతిమంతులు అవుతాం అనే దానివల్ల పాపం కలుగుతుంది. ధర్మశాస్త్రం అనేది దేవుని ధర్మశాస్త్రం పాపం చేయవద్దని చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం పాపం చేయకుండా ఉంటే నీతి కలుగుతుందని చెప్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం కావాలి. దేవుని ధర్మశాస్త్రం మనస్సునందు ఆనందించే ధర్మశాస్త్రం. కానీ మోషే ధర్మశాస్త్రం శరీరంతో ఆచరించడం వల్ల అది దుఃఖాన్ని తెచ్చే ధర్మశాస్త్రం. ఈ రెండింటికి తేడా ఎంతమంది తెలుసు? ఇంతకుముందు కూడా చెప్పాను నేను చాలాసార్లు. దేవుని ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది. అంతరంగమందు నేను దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాను. అంటే పాపం చేయవద్దు అనే ఆజ్ఞ బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అదే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికితే అప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడికి వస్తుంది? మనసులో ఉండదు, అది శరీరంలోకి వస్తుంది. అది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తే అసలు మీరు మోషే ధర్మశాస్త్రం అనగా రోమపత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, దానినే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, ఎందుకనగా అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు అనే మాట 8వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి చదువు. అందరికీ తెలియదండి ఈ వాక్యం, కాబట్టి నాకు తెలుసు అనే అనుకోకుండా జాగ్రత్తగా వాక్యం తెరిచి చదవండి, వినండి. ఇంకా వీడియోస్ ఆన్ చేయని వాళ్ళు చెప్తున్నాను, మీరు ఇన్నిసార్లు చెప్పించుకోకండి. ఎవరైతే రిక్వెస్ట్ చేయలేదో, రిక్వెస్ట్ చేయకపోయినా వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు, మీకు వాక్యం ఏం అర్థం కాదు. నా ఎదురుగుండా ఉన్న వాళ్ళే ఒక్కోసారి కన్ను మొత్తున్నారు. మీరు వీడియోలు ఆఫ్ చేసుకొని మెలుకు కూర్చున్నారని నాకేం గ్యారంటీ లేదు. బ్రదర్ పర్లేదు, ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు పర్లేదు. జస్ట్ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నిర్లక్ష్యంగా కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను. రైట్, చదవండి. 8వ అధ్యాయం వచనం 7. 8:7. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. రైట్, ఇక్కడ శరీరానుసారమైన మనస్సు అంటే ఏది? శరీరానుసారమైన మనస్సు అంటే శరీర విషయాల మీద మనస్సు అని కాదు. ఎట్లనే డైవర్ట్ అయిపోద్ది వాక్యం. నేను చాలాసార్లు చెప్తున్నాను, శరీరానుసారమైన మనస్సు గలవారు శరీర విషయాల మీద మనసు పెడతారు. అంటే అసలు శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటంటే శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల నీతి కలుగుతుందని వెతికే మనసును శరీరానుసారమైన మనసు అంటారు. ఇప్పుడు అలా పెట్టి చదువు 7వ వచనం. శరీరం ద్వారా నీతిని వెతికే ధర్మశాస్త్రం ద్వారా కలిగే మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. మళ్ళీ చదువు క్లియర్గా చదవాలి. శరీరముతో 10 ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల నీతి కలుగుతుంది అనుకునేవారు దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు. అది శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా నీతి కలుగుతుంది అనుకునే వాళ్ళు దేవుని ధర్మశాస్త్రానికి దేవుని ధర్మశాస్త్రం ఏంటి?
వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు అనే ఆజ్ఞలు. శరీరానుసారమైన మనసు ఏంటి? ఈ ఆజ్ఞలు నెరవేరిస్తే నీతి కలుగుతుంది అనేది మనసు. అంటే దేవుని ధర్మశాస్త్రానికి లోబడంది మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు, అంటే దానివల్ల నీతిని వెతికేవారు. ఎంతమందికి అర్థమైంది? రైట్, దేవునికి స్తోత్రం. తెలియక కొంతమంది దేవుని ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు, మోషే ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అనుకుంటా. అది ఎప్పుడు చెప్పలేదు నేను. వాళ్ళు ఊహించుకుంటారు, అట్లా టైటిల్ చూసేసి ఊహించుకొని చెప్పేస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రం అంటే 10 కమాండ్మెంట్స్, ప్యూర్లా. ఈ ప్యూర్లా ఎక్కడుందో తెలుసా మీకు? మందసంలో పెట్టాడు, అది ప్యూర్లా. మందసంలోంచి బయట తీస్తే ప్యూర్లా కాదు, ఇంకా దాంతో మనం మిక్సింగ్ గ్రేస్ అండ్ లా. మిక్సింగ్ గ్రేస్ అండ్ లా ఈజ్ నాట్ ది ప్యూర్లా. ప్యూర్లా అనేది ఎక్కడ ఉంటుంది? ఇన్ ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్లో ఉంటుంది. సో అది దేవుని ధర్మశాస్త్రం. మన మనస్సులో ధర్మశాస్త్రం ఉన్నంత వరకు అది దేవుని ధర్మశాస్త్రం. అది మన శరీరంలోకి వస్తే అది మోషే ధర్మశాస్త్రం. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి మోషే ధర్మశాస్త్రం వల్ల దేవుని ధర్మశాస్త్రాన్నే దుఃఖపెడుతున్నప్పుడు, మరి మోషే ధర్మశాస్త్రం వల్ల పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడా? దుఃఖపెడతాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న ఆజ్ఞ ఏదైతే ఉందో, నీ పొరుగువాన్ని నువ్వు మోసం చేయొద్దు అనే దానికంటే ఏం చెప్పండి? నీ సహోదరుణ్ణి మోసం చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఆయన ఎక్కువగా ఆలోచిస్తుంది దేని కొరకంటే, ఒకవేళ నువ్వు నీ సహోదరుని కానీ మోసం చేస్తే, నువ్వు వ్యభిచారం చేస్తే, లేదా నువ్వు కామాతురత్వంలో ఉంటే, లేదా నువ్వు ఇక్కడ చెప్పినట్లుగా జారత్వంలో ఉంటే, పరిశుద్ధత అనే ఫలాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, నువ్వు చేయవద్దు అని చెప్పటం 10 ఆజ్ఞలు బోధించడం కాదు, అది అభిషేకం బోధించడమే. అభిషేకం, ప్రవక్త, అపోస్తులుడు, మంటిగడ్డాలు ఐశ్వర్యం కలిగిన సామర్థ్యం గలవాడు, సంపూర్ణ పురుషుడు, ఆడంగితనం లేనివాడు, మగసిరి గలవాడు బోధిస్తున్నాడు. అది తెలుసుకోకుండా త్వరపడిపోయి ఇది బోధిస్తుంది ధర్మశాస్త్రం అని అంటే 8వ వచనం, ఉపేక్షించేవాడు మనుషుల్ని ఉపేక్షించట్లేదు, పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తున్నాడు. ఇదే తెస్సలోనికలో ఉన్నవారు సువార్త చెప్తే ఏమన్నారంట? 2వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని వాక్యం నుంచి ఇది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యం అన్నారంట. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం పొంది ఆ నిరీక్షణతో ఆ సువార్తను అంగీకరించారన్నాడు. వారి ప్రవేశం వ్యర్థం కాలేదని. ప్రవేశం బాగానే ఉంటుంది, చాలా చోట్ల ప్రవేశం బాగుంటుంది. కానీ పాపం చేయవద్దు అనే కైండ్ ఆఫ్ టీచింగ్ రాగానే ఇది మనుషుని వాక్యమే కానీ దేవుని వాక్యం కాదు. ఇది ఇంకా చెప్పాలంటే పౌలు గారు ఇంతకుముందు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, సో మళ్ళీ ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు. పౌలు గారు తన యొక్క పర్సనల్ ఇంటెన్షన్ బోధిస్తున్నాడు. అభిషేకాన్ని వదిలేశాడు, పక్కన పెట్టేశాడు అని ఆరోపణ చేసేస్తున్నారు. అంటే ఈ లెక్కన క్రొత్త నిబంధనలు ఏం లేదనుకుంటున్నారు? పాపం చేయవద్దని ఆజ్ఞ లేదను. పాపం చేయవద్దని ఆజ్ఞ కొత్త నిబంధనలు లేదా? కొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞ ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. ఈ జీవాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు అన్నాడు హెబ్రీ పత్రిక 2:3లో. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు కానీ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడరు. పేతురు మొదటి పత్రిక 1:5, దైవశక్తి చేత కాపాడబడకపోతే మీరు ఏం చేస్తారని? మీరు పాపం చేస్తారని. కాబట్టి క్రొత్త నిబంధనలో పాపం చేయవద్దు అనేది ఇంకా చాలా క్లియర్గా రాయబడింది. కానీ క్రొత్త నిబంధనలో పాపం చేయొద్దు అనే ముందు ఏం చెప్పాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు అన్నాడు. కాబట్టి ఇది దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి కాదు, దేవుని ఎదుట నీతిమంతులు అయిన వారికి చెప్తున్న ఆజ్ఞ. కాబట్టి పాపం చేయవద్దనే మాట భారంగా ఉంది కాబట్టి పాపం చేసేవాళ్ళకి వీళ్ళు ఏం చెప్తారంటే, మొన్నటిదాకా కృపే చెప్పాడు, ఇప్పుడు గ్రేస్ ప్రేచర్ ఏమైపోయాడు? ధర్మశాస్త్రం చెప్పేస్తున్నాడు. ఉందా మాట? ఇక్కడే ఉంది, చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. 6వ వచనం.
ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వాళ్ళు, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. ప్రతిదండన అనే పదం కృపను చెప్పే బోధకుడు చెప్తే ఏమంటారు? ధర్మశాస్త్ర శిక్షా విధి ఉందని చెప్తున్నట్టు. ఖచ్చితంగా ప్రతిదండన అనే పదం వచ్చిందంటే చూసారా, ఆ మాటలు చూసారా, ఇవన్నీ ధర్మశాస్త్రోపదేశకుని మాటలు అంటారు. ఇప్పుడు నాకు 2 పిల్లలండి. 2 పిల్లల్లో మొదటోడు తప్పు చేస్తున్నాడు. వీడు తప్పు చేయటం వల్ల రెండో వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఒక తండ్రిగా నేను రెండో వాడికి కలుగుతున్న ఇబ్బందిని బట్టి మొదటోడిని కొడుతున్నాను. పాత నిబంధనలో తండ్రి పిల్లలనే రిలేషన్ లేదు. ఎవడు తప్పు చేస్తే వాడిని కొడుతున్నాం. ఎవరిని తప్పు చేస్తే వాడిని ఎందుకు కొడుతున్నాం? వాడు తప్పు చేస్తే నీతిమంతుడు కాడు కాబట్టి. ఇక్కడ ఇద్దరు నీతిమంతులే, కానీ వీడు తప్పు చేయడం వల్ల పక్కోడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకని పక్కోడి మీద ఉన్న ప్రేమను బట్టి వీడిని కొడుతున్నాం. ఇక్కడ కొట్టేది తండ్రి, అక్కడ కొట్టేది దేవుడు. అక్కడ కొట్టేది నరకం, ఇక్కడ కొట్టేది శిక్షణ. ఇప్పుడు శిక్షణను ఏమని ప్రజల ముందుకి తీసుకొస్తున్నారంటే, హీఈస్ నాట్ ఏ గ్రేస్ ప్రీచర్ బికాస్ హీఈస్ సేయింగ్ అబౌట్ కండెమ్నేషన్. ఇతడు మళ్ళీ శిక్షా విధిని బోధిస్తున్నాడు, ఇతడు కృప కాదు అని అభిషేకం గల వ్యక్తినే దూషిస్తున్నారన్నమాట. దూషించడమే కాదు, పలువురు దూషించేటట్లుగా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. తండ్రి అనుభవం ఎప్పుడొచ్చిద్ది? ఒక వ్యక్తికి తండ్రి అనుభవం ఎప్పుడొచ్చిద్ది? సరే, ఇలా చెప్తాను. అతనికి కూడా పిల్లలు ఉండాలి, వాళ్ళు కూడా తప్పిపోవాలి. తప్పిపోతున్నప్పుడు అప్పుడు శిక్షణ చేసేటప్పుడు అతనికి అప్పుడు తండ్రి బాధ అర్థమైంది. అప్పుడు దాకా ఏమనుకుంటాడు? అప్పుడు దాకా తండ్రి చేసే పని కూడా శిక్ష విధే అంటాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్పకూడదు అన్నారు ఒకలైతే. చెప్తున్నారని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు. ఎందుకయ్యా అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అనేది శిక్షా విధి అన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో గ్రంథకర్త ఏం రాశాడు? నా కుమారుడా, తండ్రి చే శిక్షణను లేదా ప్రభు చే శిక్షణను తృణీకరించకుమని తండ్రి తన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచిత్రే అన్నాడు. ఎక్కడి నుంచి వాళ్ళు డౌట్ అడిగారు. వాళ్ళ డౌట్ చెప్తాను. వాళ్ళ డౌట్ ఏంటంటే, ఈ హెబ్రీ పత్రిక 12లో ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? ఎవరైనా శిక్షకు లోబడకపోతే వారు భ్రష్టులైపోతారని ఉంది కదా. క్రొత్త నిబంధనలో ఉన్నవారు దేవునికి ప్రియులు, కుమారులు కదా. భ్రష్టత్వం అంటే నరకం కాదు కదా, విశ్వాసకి నరకం లేదు కదా. కాబట్టి 12వ అధ్యాయం చెప్తే నరకం చెప్పినట్టే అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు గొడవ కాదు, లాస్ట్ ఇయర్ గొడవ అనమాట ఇదంతా. అంటే శిక్షణ అనేది చెప్పగానే ధర్మశాస్త్రం చెప్తున్నాడు అని. ఇప్పుడు నేను రాత్రి చెప్పిన వర్తమానం ప్రకారం కొందరు శిక్షణ ఇంకా చెప్పట్లేదంటే అర్థం ఏంటి? వారు ఇంకా పునాది వేస్తున్నారు. నీతి వాక్య విషయంలో పునాది వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న ప్రజలు ఇంకా ధర్మశాస్త్ర మూలమగు నీతికి, విశ్వాస మూలమగు నీతికి వ్యత్యాసం గ్రహించలేదు. కాబట్టి వాళ్ళు పునాది పనిలో ఉన్నారు. పునాది పని నుండి బయటకు వచ్చి ఒక విశ్వాసిని జీవింపజేసే క్రమంలో అతడు జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అతన్ని శిక్షణ చేస్తున్న తండ్రి చేయ పని ఈ పునాది వేసే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు తండ్రికి ఏమని పేరు పెడతారు? ఇతడు తండ్రి కాదు, మొన్నటిదాకానే తండ్రిలాగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అనే కవనెంట్ నుండి మళ్ళీ ఏ కవనెంట్కి వెళ్ళిపోయాడు? దేవుడు అనే కవనెంట్కి వెళ్ళిపోయాడు. కృప అనే నిబంధనలోంచి ఏ కవనెంట్కి వెళ్ళిపోయాడు? ధర్మశాస్త్రం అనే నిబంధనలోకి వెళ్ళాడు. వీళ్ళకి ఈ బాధ ఎప్పుడు అర్థమైంది? పునాది పడి ఆ పునాది మీద వీరు ఇల్లు కడుతున్నప్పుడు, ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఒక్కొక్క రాయి ఎదిరిస్తున్నప్పుడు అప్పుడు చెప్తారు ఏమనంటే, మీరు నీతిమంతులే కానీ మీరు మళ్ళా తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేయటం వల్ల మీరు బహుమానం కోల్పోతారు అని చెప్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు మాట్లాడతారు చూసారా? ఆ బాధ, దుఃఖం వాళ్ళ ముఖాల్లో, ఆ వేదన ఉంటుంది చూసారా? అప్పుడు మళ్ళీ వీళ్ళని ఇంకొకరు ఏమంటారు? అదిగో వీళ్ళు మొన్నటిదాకా కృప చెప్పారు, ఇప్పుడు ధర్మశాస్త్రంలోకి వెళ్ళారని వీళ్ళని అంటారు. కాబట్టి ఇలా అనటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక డౌట్ కూడా కృప చెప్పే వాళ్ళ మీద ఉంది. అది స్థిరపరుచుకుంటారు చాలామంది. అదేంటంటే,
వీళ్ళు పాపం చేయవద్దని చెప్పరు అనుకుంటారు. పాపం చేయవద్దని చెప్పాలంటే పిల్లలు ఏ లెవెల్కి రావాలి? నీతిమంతులుగా తీర్చబడ్డారనే నిశ్చేత చెప్పే లెవెల్లో ఉండాలా? జీవిస్తున్నారనే నిశ్చేతలోకి రావాలా పాపం చేయవద్దనే ఈ ఆజ్ఞ చెప్పాలంటే? జీవిస్తున్నారండి నిశ్చయం. ఇప్పుడు జీవిస్తున్నారనే దానిలోకి వచ్చినప్పుడే వాళ్ళు ఎప్పుడైనా జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు పాపం చేయవద్దని ఆజ్ఞ చెప్తాం. ఇప్పుడు మన మన బోధలన్నిటిలో మీరు ఏ మెసేజ్ అన్నా తీసుకోండి, రీసెంట్గా చెప్పిన మెసేజ్లో పాపం చేయవద్దు అనేది ఉంటుంది. మీరు ఏ మెసేజ్ అయినా తీసుకోండి, ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ వాక్యం ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరూ పునాది అనే సత్యంలో నుండి సాగిపోదము అనే అనుభవంలోకి వచ్చారు. సాగిపోదము అనే అనుభవంలో ఉన్న వాళ్ళకే పాపం చేయొద్దని చెప్తాం. ఇప్పుడు పునాది వేసే వాళ్ళందరూ ఈ వర్తమానాలు విన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? మొన్నటిదాకా హీఈస్ ఏ గ్రేస్ ప్రెచర్, నౌ హీఈస్ అగైన్ ప్రీచింగ్ ద లా అని చెప్తారు. మొన్నటిదాకా ఈయన తండ్రి అనే నిబంధన చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు, నరికేస్తాడు, అగ్నిగుండంలో పడేస్తాడని చెప్తున్నాడు అంటారు. ఇదంతా మనుషుని ఉపేక్షించటం కాదు, పరిశుద్ధాత్మను ఉపేక్షించడం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏమిస్తున్నాడు? అది మళ్ళీ చదువుదాం. రాజమండ్రి మెసేజ్, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా రాజమండ్రి మెసేజ్ వినకపోతే వినండి. మీలో ఎవరైనా లైవ్ మెసేజ్లు వినకపోతే వినండి. వెరీ బ్లెస్డ్ మెసేజ్లు. అసలు మీరు వింటే మీకు జూమ్ మెసేజ్లు కూడా కనెక్ట్ అయిపోతాయి. మీరు ఇంకా ఎక్కువగా సత్యం గ్రహిస్తారు. ఎఫెసీ పత్రిక 4:1 తీసిన. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై. ఇక్కడ ఆగుదాం. ఆత్మ కలిగించే ఐక్యత అంటే ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుండి చెప్పండి. ఆత్మ కలిగించే ఐక్యత శిరస్సును హత్తుకోవాలి. ఓకే, శిరస్సును హత్తుకోవటమే. ఆత్మ కలిగించే ఐక్యత అనే దగ్గర ఒక మాట చెప్పాను, దాన్ని రాసుకోమని కూడా చెప్పాను. బైబిల్ అభిషేకమును కూర్చిన జ్ఞానం రాజమండ్రిలో చెప్పారని. అదే అభిషేకమును కూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం. అదే మాట కొంచెం ముందుకు వస్తే మీకు 4వ అధ్యాయంలో ఉంది. దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం. దేవుని కుమారుడు అంటే క్రీస్తు, అంటే అభిషేకం. ఇప్పుడు మళ్ళీ చదవండి. ఎఫెసీ 4:1 అలా పెట్టి చదువుమా తమ్ముడు. ఎఫెసీ 4:1 అలా పెట్టి చదువు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు అభిషేకాన్ని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం. అభిషేకం అనాలి. ఆత్మ కలిగించు అభిషేకమును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం. అంటే మనకు ఈ జ్ఞానం రావాలి. ఇది అపోస్తులుని అభిషేకమా, ఇది ప్రవక్త అభిషేకమా, ఇది సువార్థికుని అభిషేకమా, ఇది ఉపదేశకుని అభిషేకమా, ఇది కాపరి అభిషేకమా? ఈ 5 చెప్పాను రాజమండ్రిలో. మీరు ఎవరైనా మెసేజ్ మిస్ అయితే తప్పకుండా వినండి. వరుసగా లైవ్ మెసేజ్లు ఎప్పుడైనా ఈ మధ్యలో వినకపోతే మీరు కనెక్షన్ అర్థమవుతుంది. మీరు ఒకసారి వినండి, మీకు ప్రభువే వినే చెవి అనుగ్రహించును గాక. రైట్, ఓకే. ఇప్పుడు ఆ వచనం తెచ్చి తెస్సలోనిక పత్రికలో పెట్టండి. 4వ అధ్యాయం 8వ వచనంలో పెట్టండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:8. కాబట్టి ఉపేక్షించువాడు పౌలును ఉపేక్షించట్లేదు, కానీ పరిశుద్ధాత్మ పౌలుకి ఇచ్చిన అభిషేకమును ఉపేక్షిస్తున్నాడు. లేదా పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ పౌలు మీద ఉన్న అభిషేకాన్ని గురించిన జ్ఞానం విషయంలో ఇస్తున్న ఆ జ్ఞానాన్ని ఉపేక్షిస్తున్నాడు. అంత ఈజీగా పౌలుని ధర్మశాస్త్రం అనొచ్చా? అసలు పౌలు ఏమన్నాడు? నేను మళ్ళీ పెంట జోలికి వెళ్ళినట్టే ధర్మశాస్త్రం జోలికి వెళ్తా అన్నాడు. పౌలు పెంట జోలికి వెళ్ళలేదు, కానీ మనం పౌలు పెంట జోలికి వెళ్ళినట్టు చెప్పొచ్చా? అనగానే అంత బాధ ఎందుకు వస్తుంది? నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి వస్తుంది. పాపం చేయొద్దు అనే మాట ఎవరికి భారం అయిపోద్ది అంటే, ఇదేంటి కృప చెప్పేవాళ్ళు కూడా ఇలా చెప్తున్నారని. ఇంకోటి చెప్తాను, మీరు ఈ దినాల్లో ఏదైనా మిస్టేక్లు ఉన్నప్పుడు, ఈ వాక్యం మీకు నచ్చలేనప్పుడు, అదే మిస్టేక్లో ఉన్నవాళ్ళు మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీరు భ్రష్టులు అయిపోతారు ఖచ్చితంగా. వాళ్ళు ఏం చెప్తారంటే, చూసావా బర్నబాస్ అని ఏం చెప్తున్నాడు, తప్పు చేయొద్దంటే, అవును బ్రదర్ నాకు అదే అనిపిస్తుంది, ఈ మధ్యలో కొంచెం ఏదో పులిపిండి కలిసినట్టుందే. నీ మొహమేం కాదు, పులిపిండి కలుపుకొని మేము బహుమానాలు పోగొట్టుకుంటాం ఏంటి? ప్రేమతో చెప్తున్నాను,
చాలా సీరియస్గా చెప్తున్నాను. అభిషేకాన్ని మీరు కానీ 10 ఆజ్ఞలు అన్నట్టయితే మీరు ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ కన్సర్న్ అంతా ఏంటంటే నువ్వు తప్పు చేయటం వల్ల నీ పొరుగువానికి నువ్వు మోసం చేస్తున్నావు. అననీయ సప్పీరాలు అబద్ధం ఆడినందుకు చచ్చిపోతే కృప వచ్చినట్టు అప్పటికి. అందుకనే కొంతమంది ఏమంటారంటే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం నుండే కృప ప్రారంభమైంది. ఎందుకంటే అననీయ సప్పీరాలు గ్రేస్ కిందకి ఎలా వస్తారు అనేది చెప్పలేక. నీకు అర్థమైంది పాయింట్? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కృప ప్రారంభం అవ్వలే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రారంభమైంది అనే బోధ ఉంది. పీటర్ ఫ్రెండ్స్ అని జాయిన్ అవ్వలేదు అనుకుంటా ఈ ఉదయం అన్న. ఆ మెసేజ్ని వచ్చాడు ఈ పరిచర్లోకి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో నుండి సంఘం ప్రారంభించబడింది, 2వ అధ్యాయం నుండి కాదు. మేడగదిలో ఉన్న సంఘం మన సంఘం కాదు అనే బోధ అన్నమాట అది. ఎందుకంటే ఇప్పుడు అందులోనే అననీయ సప్పీరాలు చచ్చిపోయారు కదా. ఇప్పుడు అననీయ సప్పీరాలు చచ్చిపోతే వాళ్ళ గురించి మన కృప అని ఎలా చెప్తాం? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అననీయ సప్పీరాలు అబద్ధం ఆడినందుకు చనిపోయారా, దేవుని సేవకునితో అబద్ధం ఆడినందుకు చచ్చిపోయారా అని ఉందా? మీరు చదవండి. ఓకే, ఇప్పుడు వద్దు, తర్వాత చదవండి. ఒకవేళ అబద్ధం ఆడినందుకే చచ్చిపోయారు అనుకోండి, అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళని చంపింది 10 కమాండ్మెంట్స్ ప్రకారమా, గ్రేస్ ప్రకారమా? 10 కమాండ్మెంట్స్ ప్రకారం. ఖచ్చితంగా 10 కమాండ్మెంట్స్ ప్రకారమే. ఏం జాన్ అర్థమైందా? అననీయ సప్పీరాలు కృపాకాలంలో ఎలా చచ్చిపోయారంటే ఏం చెప్తాం? ధర్మశాస్త్రం బట్టి చంపేశాడు దేవుడు అని అంటానికి మరి 2వ అధ్యాయంలోనే ఆత్మ వచ్చి 3,000 మంది చేర్చబడ్డారు కదా. ఆత్మ జీవింప చేయను అనే మాట నెరవేరింది కదా. మరి ఏమని చెప్తాం? ఇక్కడ క్లియర్గా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మీరు చదివితే పరిశుద్ధాత్మను మోసం చేశారు, దేవునితోనే అబద్ధం ఆడారు. పేతురు అంటే దేవుని సేవకుడు, అభిషేకం గలవాడు. అపోస్తులత్వం అనే అభిషేకం ఆయన మీద ఉంది. మరి ఆయనతో అబద్ధం ఆడారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు 10 ఆజ్ఞలు బోధించి చంపేశారా పేతురు, యోహాన్లు, అప్పుడున్న అపోస్తులు? కాదు, వాళ్ళ అభిషేకాన్నే బోధించారు. దయచేసి ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు 10 ఆజ్ఞలను దూషించకండి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మనుషుని కాదు మీరు ఉపేక్షిస్తుంది, మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆత్మనే ఉపేక్షిస్తున్నారు. మీరు చూడండి, మీకు చాలా మంది ఉన్నారు, అడగాలంటే సాక్ష్యాలు నేను అడగొచ్చు, కానీ ఒక మాట చెప్తాను. ఇప్పటికీ గ్రేస్ టీచింగ్ చెప్పే చాలా మంది పునాదే వేస్తున్నారు. మీరు ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకున్నా కూడా ఇంతకుముందు మనతో ఉన్న సహోదరులు అనుసరిస్తున్న కొరియన్ బోధలో కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా నీతి ధర్మశాస్త్రం వల్ల కాదు విశ్వాసం వల్ల కలిగిద్దని ఇల్లస్ట్రేషన్స్ చెప్తారు. ఎక్కడికి రాలేదు వాళ్ళు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన అనే దానికి రాలేదు ఆ కొరియన్ బోధలో. రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు వినొచ్చు. ఇప్పుడు మీకు సండే మెసేజ్లు కూడా వస్తాయి, అందులో మీరు వింటే క్రియల వల్ల నీతి కలగదు, విశ్వాసం వల్ల నీతి కలిగిద్ది అనే ఫౌండేషన్ వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి తండ్రి కుమారునికి చేసే శిక్ష, పాపం చేయవద్దనే ఆజ్ఞలు, ఇవన్నీ అందులోకి రావు కాబట్టి ఇవి చెప్పేవాళ్ళు ఎలా అనిపిస్తారు? మళ్ళీ వీళ్ళు ఏమైనా పాత నిబంధన ప్రీచింగ్ని మళ్ళీ ఇందులో కలుపుతున్నారా, ధర్మశాస్త్రాన్ని ఏమైనా కలుపుతున్నారా అనే డౌట్ వచ్చింది. ఒకసారి ఆ డౌట్ వస్తే మామూలుగా మీరే చెప్పండి, ధర్మశాస్త్రం ఎవరైనా చెప్తున్నారని అంటే మనం ముందు వాళ్ళకి ఏం చెప్తాం? ఆ బోధ వినొద్దు అంటాం. వాళ్ళు అలాగే చెప్పారు, బర్నబాస్ అన్న బోధ వినొద్దు, ఎందుకంటే బర్నబాస్ అన్న ధర్మశాస్త్రం చెప్తున్నాడు, మళ్ళీ క్రియల గురించి చెప్తున్నాడు ఎక్కువగా అన్నారు. ఏ క్రియలు చెప్తున్నా? క్రియల వల్ల నీతి కలగదని క్రియలేమో ధర్మశాస్త్ర క్రియలు. వాళ్ళు ఇప్పటికీ ధర్మశాస్త్ర క్రియలు చేయొద్దు వాళ్ళు క్రియలు చేయొద్దు అన్న క్రియలు ధర్మశాస్త్ర క్రియలు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత తర్వాత స్టెప్ ఏది? విశ్వాసం వల్ల జీవించట. ఇందులో చెప్పే క్రియలు దేని కొరకు చెప్తాం? క్రీస్తు న్యాయపీఠం కొరకు. ఇప్పటికీ వాళ్ళు దేవుని ఎదుటి స్థితి గురించి చెప్తున్నారు, మనం క్రీస్తు ఎదుటి స్థితి గురించి చెప్తున్నాం. దేవుడు క్రీస్తు అనే 2 పొజిషన్స్ ఒకటేనా? దేవుడు అనేది పరలోకం, క్రీస్తు అనేది క్రీస్తు న్యాయపీఠం. దేవుడు అనేది మనలో జరిగిన సంపూర్ణ స్థితి, క్రీస్తు అనేది మనలో జరగాల్సిన సంపూర్ణ స్థితి. ఈ 2 చాలా వ్యత్యాసం ఉంది.
ఒక భయం ప్రజల్లో పెట్టేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాక్యం అంటున్నాడు, ఎవరు చంద్రబాబు గారు వాక్యం అంటున్నాడు. చంద్రబాబు గారు వాక్యం విన్నారు, ఈరోజు ప్రసాదాన్ని జాయిన్ అయినట్లేడు. ఉమ్, చంద్రబాబు అని వెళ్ళి ప్రసాదాన్ని దగ్గర, ఎందుకో నాకు బర్నబాస్ అని మీద డౌట్ పడుతుంది అన్నాడు. ఏమైందిరా తమ్ముడు అని అడిగాడు ప్రసాదాన్ని. ఉదయం బర్నబాస్ అన్న ఆ, పాపం చేయొద్దు, చేస్తే నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఏదో చెప్తున్నాడు అంటే, ఎక్కడో కొంచెం పాత నిబంధన బోధ చెప్తున్నట్లు లేదా అని అన్నాడు అనమాట. ప్రసాదాన్ని జాయిన్ అవ్వలేదు, వినలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అన్న మాట పట్టుకున్నాడు అనుకోండి, ఆయనే అనుకుంటాడు నిజమే ఈ మధ్యలో కూడా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం కండెమ్ చేస్తున్నట్టే ఉంది టీచింగ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈయన ఆగుతాడు, ఆయన ఆగుతాడు, కొంతమందిని ఆపుతారు, ఇలా అందరిని ఆపేస్తారు వాక్యం అనుకుంటా. ఇలాగే చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. చాలామంది చేసేది ఇదే. అంటే వీళ్ళకి వాక్యం నేర్పించాక మాకు పురుగు గుట్టేసింది. మీకు అర్థమైందా? వీళ్ళందరికీ వాక్యాలు నేర్పించి ప్రసంగికులుగా చేసేసి మనం చెప్పే మెసేజ్లన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి మెసేజ్లు అందించగానే ఒక పురుగు వచ్చి మమ్మల్ని కుట్టేసి మేము విషం అయిపోయాము. వీళ్ళు మాత్రం ప్రసంగికులు అయిపోయారు. చూసారా? ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రమో. మరి ఇలా చేస్తున్నారు. రేపొద్దున ఇదే దెబ్బలు వీళ్ళు తింటారు. ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు పిల్లల్ని పెంచుతారు, వాళ్ళు వీళ్ళ తండ్రులు అనే పొజిషన్ తీసుకుంటారు. అప్పుడు ఎవరైనా వాక్యం వినకపోతే స్టేజ్ మీద నుంచే నువ్వు దేవుని విశ్రాంతిలో నుంచి తొలగిపోతావు అని అన్నారనుకోండి, మొన్నటిదాకా ఏళ్ళు చూపించలేదు, ఇప్పుడు నుంచి ఏళ్ళు చూపిస్తున్నాడు, పులిపిండి కలిపేశాడు అంటారు వాళ్ళు. అప్పుడే మీరు నింద పడతారా? డోంట్ రిసీవ్ దోస్ కాల్స్, డోంట్ డిస్కస్ విత్ దెమ్. చాలా ఇబ్బంది పడతారు. తర్వాత భ్రష్టులం ఎందుకు అయ్యామనే దానికి మీరు బాధపడతారు. ఎందుకంటే ఈ దినాల్లో దేవునికి ప్రణాళిక ఉంది. నేను చెప్తున్నా కదా, మనం కాన్ఫరెన్స్లు ఎంత సక్సెస్ఫుల్గా జరిగించామో, రాబోయే దినాల్లో రివైవల్స్, ఉజ్జీవ సభలు అనే మీటింగ్స్ కూడా మనం గ్రౌండ్స్లో పెట్టబోతున్నాం. మీరు అది చూడండి అంతే. 8 కాన్ఫరెన్స్లను అద్భుతంగా జరిగించిన దేవుడు ఇప్పుడు ప్రతి సిటీలో కూడా, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి మెయిన్ సిటీస్లో మనం ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్ పెడతాం. ఈ సత్యాన్ని అందరికి ఇదే గాడ్స్ ప్రణాళిక. ఈ ప్రణాళికలో నుంచి మీరు తొలగిపోకుండా మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీరు జస్ట్ ప్రభు ఏం చెప్తున్నాడో దాన్ని అభిషేకం చెప్తుందని తీసుకోండి అంతే. ఇది మనుషుని మాట కాదు, ఇది అభిషేకం చెప్తుందని తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాట్లు ఉంచుతాడు. ఆ ఏర్పాట్లో ఉండి మీరు సౌండ్ పెట్టినా మీకు ఆశీర్వాదమే, లైటింగ్ పెట్టినా మీకు ఆశీర్వాదమే, ఆ గ్రౌండ్ని మీరు క్లీన్ చేసిన ఆశీర్వాదమే, మీరు కుర్చీలు వేసిన ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ విధంగా మనం అనేక మంది మధ్యలోనికి సువార్త తీసుకెళ్ళచ్చు. అలా కాదన్నా మరి మనకు 200 దేనారాలు ఉంటే కూడా పని అవ్వదు కదంటే, దేనారాలు లేకుండా మిగులు చూపించిన దేవుడు మనకు ఉన్నాడు చాలు. కాబట్టి డబ్బుల ద్వారా కార్యాలు జరగవు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఇప్పుడు మనం పెద్దోళ్ళు ఎవరున్నారని చూసుకోకూడదు. మన మధ్యలో ఉన్నవాడే పెద్దోడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం ఎలా చెప్పాలి? యెహోవా బాహుబలము తక్కువైనదా? 6 లక్షల వీరులకి మాంసాన్ని పెట్టినవాడు, ఉదయకాలం మన్నానిచ్చి పోషించినవాడు, 40 ఏండ్లు వాళ్ళని నడిపించినవాడు మనతో ఉన్నాడు. మనకి ఈ ఉజ్జీవ సభల్ని కూడా ఖచ్చితంగా ఇస్తాడు, రివైవల్స్ని ఇస్తాడు, కాన్ఫరెన్సెస్ని ఇచ్చాడు, మ్యాగజైన్స్ని రన్ చేస్తున్నాడు, పుస్తక పరిచయం రన్ చేస్తున్నాడు, ఇప్పటికే ట్యూన్స్ ఇచ్చి పాటలు రాయిస్తున్నాడు. అనేక పాటల ద్వారా ప్రభుని మనం స్తుతిస్తున్నాం. 2023 జనవరి 23లో స్టార్ట్ అయిన ఈ జూమ్ పరిచర్యను ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిదినం ఆత్మచేత నడిపిస్తున్నాడు. సంఖ్య తగ్గకుండా ఇంకా అనేక మంది కొత్త వారిని చేరుస్తున్నవాడు, సమర్థుడు మనతో ఉన్నవాడు ఖచ్చితంగా ఉపకార్యాలు జరిగిస్తాడు. అయితే నీవు కూడా ఈ ఏర్పాట్లో ఉండాలి. తప్పు ఏదైనా చేస్తే, తప్పు చేస్తున్నప్పుడు ఇది అభిషేకం చెప్తుంది, ఆజ్ఞ కాదని తీసుకొని ఆ తప్పులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. కానీ దాన్ని అవకాశం తీసుకొని అన్న నాకు ధర్మశాస్త్రం చెప్తున్నాడు అనుకో, నీకు ధర్మశాస్త్రం చెప్పేంత భ్రష్టత్వంలోకి నేను కూడా పోను. ఎందుకంటే అదంత పెంట అని నాకు కూడా తెలుసు. ఫైనల్లీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కృప చెప్పిన వాళ్ళకి తర్వాత ఏం జరుగుతాయి? మార్క్సు వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం వచనం 20 చదువుతాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుండెను. ఆమేన్. ఇప్పుడు కృప చెప్పే వాళ్ళు వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారు. ఎందుకంటే వెనకాల సూచక్రియలు జరిగితే కార్యాలు జరుగుతాయి.
ధర్మశాస్త్రం చెప్పినాడు బదరి వృక్షం కిందకి వెళ్ళి ఏడుతాడు. ఎందుకంటే నేను ఎలా అన్నాను, వాళ్ళు వచ్చి నన్ను కొట్టేస్తారేమో, వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారేమో అని భయపడతాడు. ప్రసంగం ఏమో యెజబేలు గురించి గట్టిగా చెప్పేశాడు ఏలియా. యెజబేలు నువ్వు నాశనం అయిపోతావు, నీ రక్తం కుక్కలు నాకుతాయి, అన్నీ బాగా చెప్పాడు. ఇప్పుడు బదరి వృక్షం కింద కూర్చొని ప్రభు ఇంత మట్టుకు చాలు నన్ను తీసేసుకోమంటున్నాడు. 10 కమాండ్మెంట్స్ బోధ చెప్పేవాడు బోధ చేసిన తర్వాత బాధపడతాడు, టెన్షన్ పడతాడు, భయపడతాడు, ఏం జరిగిద్దా అని విచారిస్తాడు. కానీ కృప చెప్పినాడు చెప్పి వచ్చిన తర్వాత వెనువెంట సూచక్రియలు జరుగుతాయి. మేము సరదాగా చెప్పుకున్నాము సాక్ష్యాలు. భువనాకు ప్రమోషన్ వచ్చింది, ప్రవీణ్కి ప్రమోషన్ వచ్చింది. నిన్న శ్రీనివాస్ అన్న చెప్పాడు కదా, ఏం చెప్పాడు, ఎంటెక్ చేసిన రోజు అప్పుడు రావాల్సిన ఫండ్ నేను రిలీజ్ అయిందంటే వాళ్ళ పిల్లకి ఉపయోగించుకోవడానికి వచ్చినాయి. రాజుగారి సాక్ష్యం చెప్పాడు. నిన్న ఇంకో సాక్ష్యం ఏంటంటే మన దీపు వాళ్ళ తమ్ముడు జాబ్ నిన్నే రెగ్యులరైజ్ అయింది, ఆయన ఉద్యోగం నిన్న పర్మనెంట్ అయింది. ఇవన్నీ మెయిన్గా అది సూచక్రియలు. దేనికి సూచక్రియలు? మనం బోధిస్తున్న దానికి సూచక్రియలు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పి టెన్షన్ పడాల్సిన, ఇప్పుడు నేను ధర్మశాస్త్రం చెప్పాను అనుకోండి, బీపీ పెరిగిపోద్ది, నాకు తర్వాత షుగర్ డౌన్ అయిపోద్ది, నాకు కాళ్ళు చేతులు వీక్ అయిపోతాయి, రానున్న దినాల్లో నాకు నీరసం వచ్చేద్ది. ఎందుకంటే వెనకాల జరిగే అన్ని భయపెడతా ఉంటాయి. అదే కృప చెప్పామనుకోండి, మనం అలా కూర్చుంటుండగా చెప్పిన ప్రతి వాక్యాన్ని దేవుడు స్థిరపరచుకుంటూ వస్తాడు. ఎంత ఆదరణ, ఎంత నిరీక్షణ, ఎంత ప్రోత్సాహం, ఎంత జీవం, ఎంత సంతోషం, ఎంత మేలు, ఎంత నిరీక్షణ, ఇంకా మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదో స్టేజ్ మీద బాగా బలగుద్దేసిన వాళ్ళకి ఎందుకు వచ్చిన తర్వాత మీరు చూడండి భయపడతారు. ధర్మశాస్త్రం చెప్పేసామనుకోండి, తర్వాత అంత టెన్షనే. ఎందుకు? ఎవడు ఏ పక్క నుంచి ఇటుకు బొంత తట్టుకొని వచ్చి కొట్టేస్తాడని భయం. కృప చెప్పేవాడికి ధైర్యమే కదా. వెనువెంట జరుగుతూ వచ్చే సూచక్రియలు వాళ్ళకే తెలిసిపోద్ది. ఇప్పుడు నేను మీతో వాక్యం చెప్పాను అనుకోండి, పాపం చేయవద్దని చెప్పాను, మీరు వెంటనే ఏమంటారు, అన్న ధర్మశాస్త్రం చెప్తున్నాడు అభిషేకం కాదు అన్నారు. ఆ తర్వాత నుంచి మీ మీద నింద పడిద్ది. అది సూచక్రియ. ఏంటని ఏంటంటే ఇదిగో వీళ్ళు పాపం చేయొద్దని చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు అబద్ధ బోధకులు. ఆ నింద తీసుకోవడానికి కడుక్కోవడానికి ఇప్పుడు బోలంత శ్రమ పడాలి మీరు. అది సూచక్రియ. కాబట్టి వ్యక్తిగతంగా మీ జీవితాల్లో కూడా సూచక్రియలు జరుగుతాయి. వెంటనే మీరు అక్కడుండి ఆ దైవజనుడు అభిషేకం గల దైవజనుడు కలుసుకోవాలంతే. అన్న మీరు మా మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు, గత రాత్రి నుండి మాకు భాషల వరం వచ్చిందని నేను ఒకరు సాక్ష్యం పెట్టారు. మొన్న ఉండి సడన్గా చెల్లి ముందుకొచ్చి, అన్న ఒకసారి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయమని. ఎందుకురా అంటే నేను చెప్పను కానీ చేయండి అన్నాను. ఆ చెల్లికే దేవుడు మన ప్రమోషన్ ఇచ్చాడు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దే ఆర్ రిసీవింగ్, బికాస్ దే ఆర్ బిలీవింగ్ దట్ దిస్ ఈస్ ది అనాయింటింగ్. ఇది అభిషేకం అని వాళ్ళు నమ్మారు కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ దే ఆర్ రిసీవింగ్. ది అభిషేకాన్ని ధర్మశాస్త్రం అని మీరు దూషించారు అనుకోండి, మీరు ఈ అభిషేకంలో పాలు పోగొట్టుకుంటారు. మీరు ఎవరు పోగొట్టుకోకూడదు, ఈ ఏర్పాట్లో ఉండాలి. రానున్న దినాల్లో ప్రభు జరిగించే ఉజ్జీవనంలో మీరు కూడా ఉండాలని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆకాశ వాక్యం విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మిగులు చూపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? ప్రభు ఈ ఉదయకాలం జాయిన్ అయిన వారందరిని దీవించునుగాక. మీ అందరిలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నుంచి పాపం చేయవద్దని చెప్పింది ఆజ్ఞలు కాదు, అభిషేకమే. ఆమేన్. ఉదయకాల సమయంలో తెస్సలోనిక పత్రిక నుండి దేవుడు తన సేవకుల ద్వారా అందించిన సందేశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావించాలని కాక దేవుని సేవకుడు పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. పాపము చేయవద్దని చెప్పేది ఆజ్ఞ కాదు, ధర్మశాస్త్రం కాదు, అభిషేకము అని స్పష్టంగా ఎక్కువ ఉదయకాల సమయంలో దేవుని సేవకులు మనకి తెలియజేస్తారు. అందుని బట్టి అందరికీ సంతోషిస్తున్నాము. ఇది మనుషుని మాట కాదు, అభిషేకము అని మనం గ్రహించాలి అని. అలా గ్రహించినప్పుడు మనం ఎన్నో పేర్లు మనం పొందుకుంటామని, మనం ముందుకు సాగుతామని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. ఆత్మ కలిగించే అభిషేకం విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలని చెప్పి దేవుని ఎదుట స్థితి పునాది అని, క్రీస్తు ఎదుట స్థితి
మనం కలిగి ఉండాలి అని చెప్పి మనం స్పష్టంగా తెలియజేశారు. అందుని బట్టి ఆ, దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం చెల్లిన కాక నిజంగా ఎన్నో శ్రేష్టమైన కార్యాలు మనం యొక్క ఆ, ఆ, ఏర్పాట్లు మనం చూస్తున్నామండి. ఏర్పాట్లో నిలిచి ఉన్న మనం చూస్తున్నాము. ఆ, నిజంగా చెప్పాలంటే అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. చాలా మంది ముందుకు రావట్లేదు. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రతి దేవుడు ఆ, ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఈ యొక్క కాన్ఫరెన్స్ తర్వాత ఆ, ఎంతో మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ, నిజంగా నా జీవితంలో కూడా లాస్ట్ 1 month బ్యాక్ అయితే ఒక ఇన్సెంటివ్ మాకు మేనేజ్మెంట్ లెవెల్లో ఒక ఇన్సెంటివ్ ఉంటుందండి. ఆ ఇన్సెంటివ్ కంపెనీ అచీవ్ అవ్వలేదని చెప్పి మొత్తం కంప్లీట్ గా ఒక 25% కట్ చేసేసారు. 1 month బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. కానీ రీసెంట్ గా 2 days బ్యాక్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇన్సెంటివ్ లో కంపెనీ ఎంతైతే అచీవ్ అయిందో ఆ యొక్క పర్సంటేజ్ మళ్ళీ మాకు కలిపారు. సో ఇలాంటి కార్యాలని ఎప్పుడైతే వాళ్ళు డిడక్ట్ చేసేసారన్నది కూడా మళ్ళీ రావడం జరిగింది. సో ఇటువంటి ఆ, గొప్ప విషయాలు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము నిజంగా పొందుకున్న వాటిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఆ, దేవుని సేవకుల ద్వారా మేము యొక్క ఏర్పాట్లో ఉన్నందుకు ఏర్పాట్లో మేము కంటిన్యూ అవుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఆ, సమస్త మహిమ గంట ప్రభావం దేవునికి చెల్లిన కాక ఏ ఒక్కరు ఈ యొక్క ఏర్పాటు నుంచి తప్పుకోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొంచు అందరూ జాగ్రత్త కలిగి బహు జాగ్రత్త కలిగి ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొంచు. సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి కుడి పక్షాన వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థనతో ముగించవలసిందిగా ప్రార్థన నా వందనాలు. ఉన్నానండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, మీకు వందనాలు. ప్రతిరోజు మమ్మల్ని దర్శిస్తున్నందుకే స్తోత్రాలు. మీ కుమారుని కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మమ్మల్ని పెంచుతున్నందుకే స్తోత్రాలు. విశ్వాస మూలంగా జీవించడానికి జీవంలో జీవించడానికి అవసరమైన సంగతులన్నీ మీరు మాకు అందిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నాయనా, ఈ ఉదయకాలం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడిన మీ సంభాషణ బట్టి మీ కృతజ్ఞతలు. అవును నాయన, మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. దేవుని ధర్మశాస్త్రం అంటే ప్యూర్ లా అని, మందసంలో ఉన్న 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు అది దేవుని ధర్మశాస్త్రం అని. ఆ మందసంలోంచి అవి బయటికి తీసి వాటిని బట్టి నీతిమంతులు అవ్వాలి అనే ఆ విధానం అది మోషే ధర్మశాస్త్రం అని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, మేమైతే మీ కృపచేత నీతిమంతులము తీర్చబడి పాపం విషయంలో మృతులము, నాయన ధర్మశాస్త్ర విషయంలో కూడా మృతులము. నాయన, పాప శరీరం కూడా నిరర్ధకమగినట్లు మీరు సంపూర్ణంగా వెలచెల్లించారు కాబట్టి అనుదినము పాప శరీరం కూడా మా జీవితాల్లో నిరర్ధకమవుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు మా నాయన, అభిషేకం ఏం బోధిస్తుంది, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది అనే సంగతులు మాకు తెలియచేశారు. నిజంగా ధర్మశాస్త్రం నువ్వు పాపం చేయకు, నువ్వు నాశనం అవుతావని చెప్తుంది. అభిషేకం అయితే నువ్వు పాపం చేయొద్దు, పాపం చేస్తే విశ్రాంతి అనుభవించవు, ఏర్పాట్లోంచి బయటకు వచ్చేస్తావు అని చెప్తుంది. కాబట్టి అభిషేకం బోధించేది ఏంటి, ధర్మశాస్త్రం బోధించేది ఏంటి అనేది స్పష్టంగా మేము ఎరగాలి. అది ఎరక్కపోతే అభిషేకం బోధించేదాన్ని కూడా మేము ధర్మశాస్త్రం అని పొరబడే ఇబ్బంది ఉంది. కనుక వీళ్ళందరూ అభిషేకంలో నాయన మరి
బోధించబడే పాపం చేయొద్దనే సంగతి ఎందుకు, అభిషేకంలో పాపం చేయొద్దు అనేది ఎందుకు అని అంటే, అభిషేకంలో పాపం చేయొద్దని చెప్పటం, తండ్రి కుమారులతో చెప్పటం, అది శిక్ష చేయటం. కానీ నాయన అభిషేకానికి వేరుగా ధర్మశాస్త్రంలో పాపం చేయొద్దని చెప్పటం, నాయన నువ్వు పాపం చేయకపోతే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉంటావని చెప్పటం, పాపం చేస్తే నాశనం అవుతావని చెప్పటం, భయపెట్టడం. అందుకని యెజబెలుకి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన, భయంతో చావు కొరకు పరిగెట్టిన ఏలియాని మేము చూస్తున్నాం. అదే కృపలో ప్రభా వెనువెంట సూచక్రియలు, భయాలు కాదు నాయన. కృపను మేము ఎప్పుడైతే ఉన్నట్టుగా మేము బోధిస్తున్నామో, అభిషేకం మమ్మల్ని ప్రేరేపించినట్టుగా మేము సాగిపోతున్నాము, మా అభిషేకం మాకు వేసిన రూట్ మ్యాప్లో మేము వెళ్ళిపోతున్నాము, అప్పుడు భయాలు కాదు, వెనువెంట జరుగుతున్న సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత విధానాల్లో, మా కార్యాల్లో, మా పరిచర్యల్లో, అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాల, ఆర్థిక విషయాల, సమస్త విషయాల్లో మేము చూస్తున్నాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఇస్తున్నారు, అందుకు స్తోత్రాలు. రానున్న దినాల్లో అతి తక్కువ కాలమే ఉంది, కానీ ఎక్కువ పని మేము చేయగలమని మీరు మాకు ఇస్తున్న శుభప్రదమైన నిరీక్షణ బట్టి మీ కృతజ్ఞతలు. అతి త్వరలో మీరు రాబోతున్నారు. ఈ సంగతులు నాయన మూసివేయబడ్డాయి చాలా చోట్ల. బోధకులే వారు కడుపే వారి దేవుడిగా, మన్ను తినేవారుగా తయారయ్యి వీటన్నిటిని మూసేశారు. అయితే ఇప్పుడు మీ ఆత్మ ద్వారా వీటన్నిటిని మీరు ఓపెన్ చేస్తున్నారు. అనేక పట్టణాల్లో బహిరంగంగా ఈ సంగతులు ప్రకటించబడి అనేకులు ప్రభా ఈ కృపా ఉజ్జీవాన్ని బట్టి లేవనెత్తబడినట్లు మీ కృపను సమృద్ధిగా కుమ్మరిస్తున్నారు. త్వరలో ఈ కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మరి మా సామర్థ్యంతో చూసుకుంటే అసలు మా వల్ల కాని పని, కానీ ఇది మా సామర్థ్యం ద్వారా జరుగుతుంది కాదు కాబట్టి, శక్తి చేత బలం చేత కాదు కాబట్టి, మీ ఆత్మ ద్వారానే కాబట్టి, అభిషేకం మూలంగానే కాబట్టి. అభిషేకం అన్నిటినీ బోధిస్తుంది మాత్రమే కాదు, అన్నిటినీ వివరిస్తుంది, అన్నిటిని జరిగిస్తుంది. కాబట్టి మా పక్షంగా లోకంలో ఉన్న వారందరికంటే బలవంతుడు ఉన్నాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ దాసుని మా కొరకు మీరు సిద్ధం చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇస్తున్న సంగతులకే కృతజ్ఞతలు. చేరువచ్చిన వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి. ఈ సంగతుల్ని పట్టుకొని వీటిని బట్టి ముందుకు సాగటానికి కృప చూపించండి. ప్రతి పరిచర్యలోనూ ప్రతి సేవకుని అభిషేకాన్ని బట్టి నడిపించండి నాయన. మీరే మీ కార్యాలు జరిగించమని, అభిషేకంతో మేము జీవిస్తున్నప్పుడు మమ్మల్ని మోసం చేయాలనుకున్నవారు, మమ్మల్ని మోసపుచ్చాలనుకున్నవారు కూడా దెబ్బతింటారు. ఎందుకంటే అననీయ సప్పీరాలు అభిషేకాన్ని మోసం చేశారు, అభిషేకంతో బోధిస్తున్న సేవకుని మోసం చేశారు. కానీ అభిషేకం అన్నిటిని పట్టుకుంది కాబట్టి వారు దొరికిపోయారు. సో ఎవరు అలాంటి అనాలోచనగా ఉండకుండా ప్రతి ఒక్కరికి అభిషేకం యొక్క ప్రభావం ఎరిగి ఎవరి మట్టుకు వారు జాగ్రత్త కలిగి అభిషేకానికి లోబడి ఉంటాను కృప చూపించమని, ఈ సంగతులను బట్టి మనం స్తుతిస్తూ అందరిని పేరు పేరును దీవించమని యేసు ప్రభు నామాన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి మాకు బోధించినందుకు, మీ సేవకుడిని మీ ఆత్మ ద్వారా వినియోగించినందుకు హృదయమార స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకుడు రాజేష్ అన్న గారికి కొడుకు పక్షాన ఉన్నారండి. ఇప్పటివరకు కొడుకులో నిలిచి వాక్యాన్ని విన్న దేవుని పిల్లలందరికీ కొడుకు పక్షాన ఉన్నారండి. దేవుని సేవకుడికి ప్రత్యేకంగా ఉన్నారండి. అందరం ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు నుంచి అందరికి వందాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు. దేవుని సేవకులకి అందరికీ వందనాలండి. అందరికీ దేవుని వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.